హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా బై M&M. మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారు. మేమైతే ఒంగోలులో ఉన్న ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాం మేము. పర్ పర్సన్ 200. అది కాంబో ఆఫర్. నార్మల్గా అయితే మనం లోపలికి వెళ్ళి ప్రతిదానికి 100 పెట్టి కొనాలి కదా. ఇదైతే కాంబో, ఏవైనా 5 ఎక్కొచ్చు ఫ్రీగానే. కాంబో ఆఫర్ 200 రూపీస్. మేము ఫస్ట్ ఫొటోస్, వీడియోస్, అందరు సింగిల్ పిక్స్, ఫ్యామిలీ పిక్స్ అవన్నీ దిగాము మెమరీ కోసం. ఇంకా లోపలికి వెళ్తే హల్క్, స్పైడర్ మ్యాన్ అవన్నీ ఉన్నాయి. పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి జైంట్ వీల్ కనిపిస్తుంది కదా, చూడగానే అదొక ఎగ్జైట్మెంట్ అసలు. ఇంకా అందరం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళగానే కలర్ఫుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు బాగా. మా లక్షిత్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అవన్నీ అని. మౌని కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మేమైతే చాలా రోజులైంది వెళ్ళక అసలు. ఎప్పుడెప్పుడు వెళ్దామని అనుకుంటున్నాం కానీ మాకైతే కుదరలేదు. ఇంకా మొన్న ఊరికి వెళ్ళినప్పుడు అయితే మాకు కుదిరింది. ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా పక్కనే స్నో ఏరియా ఉంది, బాగా ప్రిపేర్ చేశారు స్నో ఏరియాని. అసలు చాలా బాగుంది. మేమైతే ఫొటోస్ దిగాము అక్కడ. ఫొటోస్ దిగి ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళాము. చూడండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి స్నో ఏరియా. ఇంక ఇక్కడ జైంట్ వీల్ని చూడగానే అసలు ఆ ఎగ్జైట్మెంట్ అసలు అది మామూలుగా లేదనమాట. ఎప్పుడెప్పుడు ఎక్కాలా అనిపించింది. ఇక్కడైతే ఇంకా నడుస్తూ వెళ్తుంటే యాక్సెసరీస్ షాప్స్ అవన్నీ కనిపించాయి. ఇంకా టెడ్డీ బేర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా నైట్ వెళ్ళాం కదా, ఎగ్జిబిషన్ చాలా బాగుంది. అలా వెళ్తుంటే అన్ని గేమ్స్ ఉన్నాయి. రింగ్ వేసేది, గన్ షాట్, రీసెంట్గా టెడ్డీ బేర్ గేమ్ వచ్చింది కదా, అది కూడా ఉంది. మేము ఆడలేదు కానీ. ఎక్కామో లేదో మౌని అయితే ఫొటోస్, వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా మేము ఎక్కాకైతే పైన ఒకసారి ఆపాడు. ఇంకా వ్యూ అయితే అసలు ఎంత బాగుందంటే ఆ ఎగ్జైట్మెంట్, అసలు ఆ ఫీల్ అండ్ వైబ్ అసలు వేరే కదా. ఎవరికైనా అంతే ఉంటుంది కదా గాయస్. ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఇంకా అసలు చెప్పని అవసరం లేదు. అసలు ఆ ఫీలే వేరు. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఉయ్యాల లాంటిది, పేరైతే నాకు తెలియదు గైస్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ ఏమన్నా తిందాము అని వెళ్ళాం గైస్, కానీ ప్లేట్ పానీపూరి 60 రూపీస్. అసలు మేమైతే షాక్ అయ్యాము. ప్లేట్కి 4 పూరీసే అంటే, కానీ 60 రూపీస్. అసలు బయట అయితే 10 రూపీస్కి 4 ఇస్తారు మనకి. మేమైతే షాక్ అయ్యి ఇంకొద్దని వచ్చేసాము. ఫైనల్లీ ఎక్కేసాం మేము. మా రియాక్షన్స్ చూడండి, క్రేజీగా ఉంటాయి. ఎక్కినప్పుడు ఏముందిలే అని అనుకున్నాం, కానీ చాలా భయం వేసింది గాయస్ స్పీడ్గా వెళ్ళినప్పుడు. నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళు ఏం ఎక్కలేదని వాళ్ళని అయితే ట్రైన్ ఉంటే ట్రైన్ అలా వీడియో తీశాను నేనైతే. మనం ఏదంటే అది ఎక్కుతాము, కానీ వాళ్ళు అది ఎక్కలేరు కదా. నెక్స్ట్ మేము బ్రేక్ డ్యాన్స్ ఎక్కాము, కానీ దీనికి సపరేట్గా మనీ ఇవ్వాల్సి ఉంటుంది. కాంబో ఆఫర్లు అయితే లేదు ఇది, కానీ చాలా బాగుంది బ్రేక్ డ్యాన్స్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అసలు చూడండి ఎలా ఎంజాయ్ చేసాము. అందరూ ఎంత ఎగ్జైటింగ్ ఉన్నారో చూడండి అసలు మీరు. మొత్తం తిరగడం అయితే అయిపోయింది. మేమైతే ఇంక ఇంటికి వెళ్తున్నాము. హాయ్ గాయస్, మేము పొద్దున్నే బైక్ మీద స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి. మేమైతే మార్నింగే 5కి లేచి అయితే స్టార్ట్ అయ్యాము. బండి మీద వెళ్ళాము. చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుస్తుంది. మేమైతే బీచ్కి వచ్చాము గాయస్. అసలు మార్నింగ్ వ్యూ, సన్ రైజ్, బీచ్, అసలు ఆ ఫీల్ వేరే కదా గైస్. నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే బీచ్కి వెళ్ళినందుకు. బీచ్కి వెళ్ళడం కోసమే నేనైతే మార్నింగ్ 5కి లేచాను, లేకపోతే నార్మల్గా అసలు లేగవను నేనైతే 5కి. ఇంకా సన్ రైజ్, ఆ బీచ్ని చూడగానే అసలు అదొక థెరపీ లాగా ఉంటుంది. ఇంకా వచ్చామో లేదో మౌని అయితే చూడండి ఎలా ఉరుకుతుందో బీచ్కి వెళ్ళి. మేమైతే వెళ్ళక కొన్ని ఇయర్సే అవుతుంది అసలు బీచ్కి వెళ్ళక. ఎప్పటి నుంచో ఉండే బీచ్కి వెళ్ళాలి అని ఫైనల్గా వెళ్ళాము. ఇంకా మౌని అయితే అసలు ఆగట్లేదు. ఇంకా అటు ఉరుకుతుంది, ఇటు ఉరుకుతుంది, ఇంకా ఆడుతానే ఉంది గైస్. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. బీచ్లో కాసేపు మా నేమ్స్ రాసుకున్నాము. కాసేపు ఆ ఇసుకతో అయితే ఇల్లు కట్టాము. ఇంకా ఇల్లు కడతా ఉంటే వాటర్ వస్తుంది, ఆ ఇల్లు పోతుంది. ఇంకైతే మేము కడతా ఉన్నాం. అలా ఆడుకుంటా ఉన్నారు మా మౌని అయితే. ఇదైతే కొత్తపట్నం బీచ్ చాలా బాగుంది. చీరాల బీచ్ కన్నా ఇదే చాలా బాగుంది. నీట్గా, క్లీన్గా చాలా బాగుంది. నాకైతే ఇదే నచ్చింది. ఇంకా మేమైతే అలా ఆడుకుంటా ఉన్నాము.
ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.